హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈవినింగ్ వరకు ఉండి ఫుల్ పేమెంట్ తీసుకున్న రామ్ అవనిలు బయలుదేరుతుంటే అవనికి అడ్డుగా నిలబడ్డాడు ఆ వ్యక్తి. ఎక్స్క్యూజ్ మీ అంది అవని. అయ్యా నవీన్ అన్నాడు అతను తన చేతిని ముందుకు పెట్టి. నాకు మీ డీటెయిల్స్ అవసరం లేదండి. మీకు ఏదైనా ఆర్డర్స్ ఇవ్వాలంటే మా కార్డు ఇచ్చాం కదా, ఒక్క ఫోన్ చేయండి చాలు అంది అవని. నేను దానికోసం రాలేదు, మీకోసం వచ్చాను అన్నాడు నవీన్. నా కోసమా అంది అవని సూటిగా చూస్తూ. గేట్ దగ్గర బైక్తో ఉన్న రామ్ అవని ముందు అతను ఉండడం చూసి కోపంగా బైక్ స్టాండ్ వేసి అవని దగ్గరకు వెళ్ళాడు. హా, చూసారుగా, ఈ ఆస్తికి వారసుడిని. మా కంపెనీ గురించి కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా అన్నాడు నవీన్. అయితే అంది అవని. నేను డైరెక్ట్గా పాయింట్ చెప్తాను. నువ్వు నాకు నచ్చావు అన్నాడు నవీన్. ఆ మూవీ నేను కూడా చూశానండి అంది అవని కొంచెం కటువుగా తనని నువ్వు అని అనడంతో. సీరియస్లీ, మీరు నాకు నచ్చారు. ఫోన్లో చూడగానే ఇష్టపడ్డాను. డైరెక్ట్గా చూశాక మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఒకసారి మీరు ఎస్ చెప్తే అందరినీ నేను ఒప్పిస్తా అని నవీన్ అనడంతో. ఎందుకు ఒప్పిస్తారు అన్నాడు రామ్ అప్పుడే అక్కడికి వస్తూ గంభీరంగా. వాళ్ళ ఆర్డర్స్ కోసంలే రామ్ అని రామ్ చేతిని పట్టుకొని నవీన్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా హీ ఈజ్ మై బడ్డీ అని రామ్ చూపు చూసి నవ్వుతూ, వుడ్ కూడా, మాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంకో 3 నెలల్లో పెళ్ళి. అరేంజ్ మ్యారేజ్ అనుకునేరు, మాది లవ్ మ్యారేజ్. ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు వీడు నా హార్ట్ బీట్ అని నవ్వుతూ, మీ పెళ్ళికి కూడా ఆర్డర్ మాకే ఇవ్వండి సార్, ఇంతకన్నా స్పెషల్గా చేస్తాం అంది అవని రామ్ చేతిని పట్టి అక్కడి నుంచి లాక్కెళ్ళుతూ. ఏమంట వాడి బాధ, ఆ చింపాంజీ మొహం వేసుకొని అన్నాడు రామ్ అసహనంగా. అతనేది చింపాంజీ మొహమా అని వెనక్కి తిరిగి తమనే చూస్తున్న నవీన్ని చూసింది అవని. పుట్టడమే గోల్డెన్ స్పూన్ కాబట్టి ఫుల్ క్లాస్ అండ్ రిచ్గా ఎటు చూసినా జెంటిల్ మ్యాన్లా ఉన్నాడు కదరా అంది అవని. కోపంగా అవనిని చూసి బైక్ స్టార్ట్ చేశాడు రామ్. చీరలో రావడంతో వన్ సైడ్ కూర్చుంది అవని. రామ్ నడుము చుట్టూ చేతులు వేసి అతని వీపుపై తలపెట్టి, అంత బాగున్నాడా అన్నాడు రామ్ కోపంగా బైక్ డ్రైవ్ చేస్తూ. అతను బాగున్నాడని నేనెప్పుడు చెప్పాను అంది అవని చిరాకుగా మొహం పెట్టి. ఇప్పుడే కదే వాడు క్లాసు రిచ్ జెంటిల్ మ్యాన్ అన్నావు అన్నాడు రామ్ కుక్కిరిస్తూ. రే మెంటల్, అతను పైకి ఎలా కనిపిస్తున్నాడో చెప్పాను కానీ నాకు నచ్చాడని కాదు అంది అవని. అయితే వాడు నచ్చలేదంటావు అంతేనా అన్నాడు రామ్. హా, అసలు నాకెందుకు నచ్చాలి అంది అవని. మరి వాడు నచ్చకపోతే ఇంకెవరు నచ్చారో అన్నాడు రామ్ అసహనంగా. దాంతో అవని నవ్వుతూ రామ్ బాధ అప్పుడే అర్థం అవడంతో రామ్కి దగ్గరగా జరిగి భుజంపై తల పెట్టి నడుము చుట్టూ చేయి వేసి, ఉన్నాడులే ఒక విధవ, చిన్నప్పటి నుంచి వాడి మొహం చూసి చూసి ఇంకెవరిని చూసినా నచ్చడం లేదు అని అవని అనడంతో అప్పటి వరకు ఉన్న కోపం, చిరాకు, అసహనం అవని మాటలతో దూరం అయ్యాయి రామ్లో. అంత గొప్ప ఫేస్ ఏం కాదులే వాడిది అన్నాడు రామ్ నవ్వుతూ. కావచ్చు, బట్ నాకు ఆ ఫేస్ మాత్రమే నచ్చింది అంది అవని కూడా నవ్వుతూ. ఓయ్, ఇంటికి వెళ్ళడానికి ఇంకా గంట పడుతుంది అన్నాడు రామ్. తెలుసు అంది అవని. అది కాదే, ఏమన్నా తింటావా అన్నాడు. ఫుల్ ఆకలిగా ఉంది, మధ్యాహ్నం కూడా కొంచెమే తిన్నానురా అని అవని అనడంతో. సరే ఉండు, ఏదైనా హోటల్కి వెళ్దాం అన్నాడు రామ్. వద్దురా, నువ్వు సరిగ్గా తినవు హోటల్లో అంది అవని. అబ్బా లేదే, నాకు కూడా నీతో చేరి కొన్ని అలవాట్లు అయ్యాయిలే అని రామ్ అనడంతో. సరే నీ ఇష్టం అంది అవని. ఇంటికి ఫోన్ చేసి తినేసి వస్తామని చెప్పి కొంత దూరం వెళ్ళాక చిన్న రెస్టారెంట్ ముందు బైక్ ఆపాడు రామ్. అబ్బా, ఈ సిటీలో ఇంత రేట్లు ఏంటోరా అంది అవని. వసే వదిలేయ బాబు, ఎప్పుడూ తినము కదా, ఎప్పుడూ ఒక రోజే కదా అని రామ్ సర్ది చెప్పడంతో ఇంకేం మాట్లాడలేదు అవని. అవని అన్నట్లు అంతకుముందు వద్దు అన్నరా ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా తీసుకోవడం మొదలు పెట్టాడు.
ఇంకొకసారి ఎవరికి అవనితో ఇలా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు రామ్. ఇది అవనిపై అనుమానం కాదు. అవనితో ఒకరు అలా మాట్లాడడం, వాళ్ళ విషయాలు చెప్పడం తనకు నచ్చడం లేదు. అవని తనది అసలు ఊరిలో ఒక్కరు కూడా తనంటే ఇష్టమని చెప్పే సాహసం చేయలేదంటే కారణం తనే. కానీ ఇది సిటీ. అవని తనని వదిలి ఇంకొకరిని పట్టించుకోదని తెలిసినా అవనిపై ఉన్న ప్రేమ వలన కొంచెం ఓవర్ పొసెసివ్నెస్ ఫీల్ అయ్యాడు రామ్. రామ్ నిర్ణయం కొంచెం ఆశ్చర్యం వేసింది అవనికి. అలాగే ఇబ్బంది కూడా అయిపోయింది. పెద్ద ఆర్డర్స్ అంటే ఆ 2-3 రోజులు ఆర్డర్ కి మాత్రమే టైం సరిపోయేది. మిగిలిన చిన్న చిన్న ఆర్డర్స్ తర్వాత చేయాల్సి వచ్చేది. కానీ రామ్తో తనకి పెళ్లి ముఖ్యం కాబట్టి ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసేది అన్నాడు రామ్. అన్నాడు రామ్. చెప్పు రామ్ అంది అవని చేతిలో ఉన్న డబ్బు పక్కన పెట్టి రామ్ని చూస్తూ. ఏం చేస్తున్నావే అన్నాడు అవని పక్కన కూర్చుంటూ. మన ఈ నెల కష్టాన్ని లెక్క పెడుతున్నా అంది అవని నవ్వుతూ. ఈ మధ్య రామని తప్ప రే అని పిలవడం మానేసింది అవని. అది గమనించిన రామ్ ఎందుకిప్పుడు ఎత్తావు ఈ పని అన్నాడు అవనిని చూస్తూ. మర్చిపోయావా, ఎల్లుండి ఈఎంఐ కట్టాలి కదా అంది అవని. ఈఎంఐ అంటే 10,000 కదా అన్నాడు రామ్. రామ్ ముందు అది క్లియర్ చేసేద్దామా అంది అవని రామ్ని గమనిస్తూ. అదేం కాదే ఇప్పుడు. నా సర్టిఫికెట్స్ తో అంత పని ఏముంది చెప్పు. మన పెళ్లి ముఖ్యమా కాదా అన్నాడు రామ్. కానీ అంటున్న అవని పెదవిపై తన చేతిని అడ్డుపెట్టి కానీ కీనీ లేదు. నాతో పెళ్లి ఇష్టమా కాదా అని అడగను. మన పెళ్లి కన్నా ఇంపార్టెంట్ అనిపిస్తే అది ఏ విషయమైనా నీ ఇష్టం అన్నాడు రామ్. కూతురు అల్లుడు మాటలు విని నారాయణ చిన్నగా నవ్వుతూ ఈ విషయం నేను మధ్యాహ్నమే మాట్లాడాను రామ్ ఇంట్లో. నాది షరతుది. ఫ్యాక్టరీ పిఎఫ్ డబ్బులు మొత్తం పడ్డాయి. ఎటు కాదన్నా 4 లక్షల పైనే ఉన్నాయి మా ఇద్దరి దగ్గర. మీ పెళ్లి మా డబ్బుతో చేయాలనేది మా ఆశ. మేము ఇవన్నీ మాట్లాడి డిసైడ్ అయ్యాము. ఎల్లుండి మంచి రోజని శారద చెప్పింది అని నారాయణ అనడంతో రామ్ తండ్రిని చూశాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకువి. నీ పెళ్లి మా చేతుల మీద చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదురా అని శారద ఆ పేపర్లు ఇటు తీసుకురా అన్నాడు శరత్. 2 నిమిషాల తర్వాత శారద ఇచ్చిన పేపర్లు రామ్ చేతిలో పెట్టి ఇది నేను నీకోసం కట్టిన ఇన్సూరెన్స్ పేపర్స్. ఈ గొడవల్లో పడి మర్చిపోయాను ఇక్కడికి వచ్చాక. రేపు ఇది ఒకసారి తీసుకెళ్లి డీటెయిల్స్ తెలుసుకో. డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు రమ్మంటారో కనుక్కో, అప్పుడు వెళదాం అని శరత్ అనడంతో సరే నాన్న అన్నాడు రామ్. సరే ఇక వెళ్ళి నిద్రపోండి. రోజు చీకటితో లేచినప్పటి నుంచి చీకటి పడే వరకు పనితోనే సరిపోతుంది అని శరత్ వెళ్ళడంతో అమ్మ నేను హాల్లోనే పనుకుంటా, నా దిండు దుప్పటి ఇచ్చే అని రామ్ అనడంతో శారద రామ్ని చూసింది. అమ్మ ప్లీజ్ అన్నాడు రామ్ రిక్వెస్ట్ చేస్తూ. ఇది మనం పెట్టుబడి పెట్టిన డబ్బు అంటూ పక్కకు పెట్టేసి దీంతోనే మనం మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇది మిగిలింది మన కష్టం అంది అవని లెక్కలు చెప్తూ. వెయిట్ అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్ని డీటెయిల్స్ సేవ్ చేశాడు రామ్. నెక్స్ట్ మంత్ నుంచి మన వీడియోస్ కి మనీ వస్తాయి అవి అన్నాడు రామ్. నిజంగానా అంది అవని నవ్వుతూ. హా అని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి గేట్ లాక్ చేసి డోర్ కూడా లాక్ చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి అవని ఒళ్ళో తలపెట్టి పనుకున్నాడు రామ్. ఒకరికొకరు చెప్పుకోవడం లేదు కానీ నెలపైనే అయ్యింది ఇద్దరికి అలాంటి టైం దొరికి. దానికి తోడు ఈ ఆర్డర్స్ ఎఫెక్ట్ అని రామ్ కోపం స్ట్రెస్ లో అప్పుడప్పుడు అరవడంతో అవని ఆరుపులని మౌనంగా భరించేది. తనకు తెలుసు చాలా స్ట్రెస్ ఉంటుందని. ఆ టైంలో తను ఏమన్నా అంటే మాట పెరిగి అది గొడవలకి దారి తీస్తుందని లేదా రామ్ బాధపడాల్సి వస్తుందని సైలెంట్ గా ఉండేది అవని. సారీ మా, ఈ మధ్య నిన్ను అరిచేస్తున్నా కదా అన్నాడు రామ్ అవనిని చూస్తూ. అవని ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండడం చూసి అవని తలని తన చేతులతో పైకెత్తాడు రామ్. ఆమె కంటి నుండి జాలువారిన కన్నీటి బిందువు ఆమె ఒడిలో ఉన్న రామ్ మొహం మీద పడడంతో
రామ్ మనసు చివుక్కుమంది. అవని బాధ తను అరిచాడనే కాదు, తమకు ఈ మాత్రం టైం దొరికి చాలా రోజులయ్యిందని. రాత్రిళ్ళో టైం దొరికినా ఇద్దరూ తెల్లవారుజామున లేవడంతో, అలసిన శరీరంతో నిద్రపోవడంతో తమ మధ్య దూరం వచ్చిందని ఇద్దరికీ అనిపించింది. అవని తల వెనుక చేయి వేసి తన వైపు వంచుకొని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు రామ్. 4 పెదవులు ఒక్కటిగా మారిన వేళ ఇద్దరి కళ్ళు చిన్నగా మూసుకున్నాయి.